హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే స్వీట్ అండి. ఈ స్వీట్ రుచి చూస్తే 1కి 4 తినేస్తారండి. అంత సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత స్పాంజీగా స్వీట్గా భలే రుచిగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సూజీ కూడా బాగా నానుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా నేను బెల్లం తీసుకున్నానండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం పొడిలాగా అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, చూడండి వాటర్ పీల్చుకొని రవ్వ కాస్త గట్టిగా అవుతుందండి. ఈ రెసిపీ చేయడానికి కనీసం అరగంట అయితే పడుతుందండి. తొందరగా అయితే ఏమీ అవ్వదండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడిలో ముందుగా రెడీ చేసుకున్న ఈ సూజీ మిశ్రమాన్ని వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 1కి 4 తింటారండి. పిల్లలు పెద్దలు కూడా బాగా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉండే స్వీట్ అండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పొడి బియ్యపిండే వేసుకుంటున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికే పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనము 1/2 కప్పు దాకా పాలు వేసుకోవాలండి. ఒకవేళ మీకు పాలు ఎక్కువ పడినా వేసుకోవచ్చండి. గ్రైండ్ చేయడానికి కష్టం అనిపిస్తే పిండిని బట్టి ఒకసారి ఎక్కువ తక్కువ అనేవి పాలు పడతాయండి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్లో టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక గ్లాస్లో వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోయే స్వీట్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా అడిగితే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా మూత ఉంటుంది కదండి, స్టీల్ మూత పెట్టుకోవాలండి. మనం ఇలా మూతను కూడా ఆయిల్తో పాటు వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ మూతలో మనం కొంచెము ఆయిల్ ఉంచుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలండి. మరీ ఫుల్గా కాకుండా ఇలా మీడియంగా 3/4 వంతు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతని మనం ఆయిల్లో ఇలా వదిలేసేయాలండి. ఇప్పుడు పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి. ఇలా ఆయిల్ పోస్తే మనకు అది బాగా పొంగు వస్తుందండి. చాలా బాగా పొంగుతుంది. చూడండి, ఇక్కడ నేను ఈ మూతతో చేస్తే నాకు సరిగా రాలేదండి. తీయడానికి కూడా కష్టమైంది. ఎందుకంటే మనము తక్కువ హైట్ ఉన్న మూత తీసుకోవాలండి. ఈ మూతకు హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు చేయడానికి సరిగా రాలేదండి. వేస్తే కూడా దాంతో ఈజీగా ఊడి రాలేదండి మనకు. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పొంగు కూడా సరిగా రాలేదండి. చూడండి, ఇలా మరోవైపుకు తిప్పుకోవాలండి. అదే మనము హైట్ తక్కువ ఉన్న మూత తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇది తీయడానికి నాకు చాలా కష్టమే అనిపించిందండి. ఇది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల తీయడానికి కష్టం ఉంది. అది లెంత్ తక్కువ ఉన్న మూతని తీసుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుతూ ఇలా స్పూన్తో బయటికి తీసుకున్నానండి. చూడండి, ఇదే ఆయిల్లో నేను లెంత్ తక్కువ ఉన్న మూతను పెట్టుకున్నానండి. చూడండి, ఇలా దీన్ని కూడా బాగా వేడి చేసుకున్నానండి. బాగా వేడి చేసుకున్న తర్వాత మంటని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మళ్ళీ పిండి వేసుకోవాలండి.
అదే మనం కాస్త మీడియం సైజ్ తీసుకుంటే రౌండ్‌గా వస్తాయండి. ఇది నాకు మూత కాస్త వెడల్పుగా ఉందండి. కాస్త షేప్ అవుట్ అయిందండి. చూడండి ఇలా పైన మనం ఆయిల్ పోస్తుంటే మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి పైన ఆయిల్ పోస్తుంటే ఎంత బాగా చూసారా? ఇలా మనం ఆయిల్ పోస్తుంటే పైకి బాగా పొంగుతుందండి. ఇలా బాగా పొంగిన తర్వాత మనకు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి ఇలా మనం ఎంత ఆయిల్ పోస్తే అంత బాగా పొంగుతుందండి. చాలా స్పాంజీగా వస్తాయండి. చూడండి ఇలా మూత నుంచి కూడా మనకు ఈజీగా సపరేట్ అయిపోతుందండి. ఎక్కువ కష్టం అనిపించదు. ఇలా కాస్త కింద ఫ్రై అయిందంటే ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చండి దీన్నైతే. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇలా మనం ఆయిల్ నుంచి ఇలా తీసేస్తే ఈజీగా సపరేట్గా అయిపోతుందండి. ఫస్ట్ 1, 2 కాస్త అతుక్కున్నట్టు అనిపిస్తుందండి. ఎలాగైతే మనకు మూత వేడిగా అయిపోతుందో అప్పుడు మనకి ఈజీగా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతాయండి. ఫస్ట్ ఒకటి కాస్త హార్డ్గా అనిపిస్తుంది. తర్వాత మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మళ్ళీ మూతను వేడి చేసుకొని దీంట్లో మళ్ళీ పిండి వేసుకోవాలండి. ఇలా పిండి వేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్లో పెట్టుకొని ఇలా పైనుంచి ఆయిల్ పోస్తుంటే బాగా పై వరకు పొంగుతుందండి. చూడండి ఇలా బాగా పొంగిన తర్వాత మూత నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా పొంగుతాయండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా స్నాక్స్ రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలాంటి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. స్వీట్ అనేవాళ్ళు ఇలా ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే 1కి 4 తినేస్తారండి. అంత బాగుంటాయండి. స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా చేసిన ఈ స్వీట్ని అయితే 1కి 4 తినేస్తారండి. అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. తుంచుతేనే తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.